ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూద్దాం. లోకాసు రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపర్లు పొలములో మందను మేపుకుంటూ ఉన్నారు. దేవుడు అనుకున్నాడు, ఎవరికి ఈ వార్త మొట్టమొదటిగా చెప్పాలి అని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే ఎవరైతే పేదలుగా ఉంటారో, ఎవరైతే నాగరికతకు దూరంగా ఉంటారో, ఎవరైతే చెప్పిన వెంటనే లోబడతారో, ఎవరైతే నన్ను వెంబడించడానికి, నన్ను కొలవడానికి త్యాగం చేసి రాగలరో ఉద్దేశించి వాళ్ళకే దేవుని దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. ఎప్పుడైతే వార్త గొర్రెల కాపర్లకు తెలిసిందో వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొలవడానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. హల్లెలూయా. మనము 15వ వచనాన్ని చదివితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొనమన్న శిశువును త్వరగా వెళ్ళారు. సమస్తాన్ని ఆదాయమైన కోట్ల రూపాయలు విలువైన గొర్రెలను విడిచిపెట్టి అవి ఏమైపోయినా పర్వాలేదని చెప్పి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. మీలో కొంతమంది త్వరగా పిండొంటలు చేసుకుంటున్నారు. త్వరగా అయిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళి ఇంకేదన్నా చేద్దాం అనుకున్నారు. కానీ ప్రభువుని కొనడానికి త్వరగా రావడానికి కొంతమంది ఇష్టపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి త్యాగము గొర్రెల కాపర్లలో ఉంటుందని దేవునికి తెలిసే ముందుగా ఆ వార్త ఏమిటో గొర్రెల కాపర్లకు దేవుడు తెలియజేయించాడు. దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడతారు. అమ్మో, ఏంటి వెలుగు, ఇంతవరకు ఇలాంటి వెలుగు మనం చూడలేదే, బహుశా సూర్యుడు ఏమైనా దగ్గరకు వచ్చాడా, చంద్రుడు ఏమైనా భూమిని తాగుతున్నాడా, నక్షత్రం ఏమైనా రాలిపోతా ఉందా, ఏం జరగబోతుందని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్న తరుణంలో ఆ వెలుగులో నుండి ఒక శబ్దం వినపడుతూ ఉంది. ఏమిటా శబ్దం అంటే, భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే వార్త మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే వార్త, ప్రజలందరికీ అవసరమైన వార్త మీకే చెప్తున్నాను. ఒక్క మాట చెప్పి ఈ ప్రజలందరికీ అనే దాని గురించి ధ్యానం చేద్దాం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీరు ఒక్కసారి వివరంగా చెప్పడానికి టైం ఉండదు కాబట్టి మీరు బైబిల్ చదవండి. మొట్టమొదట వార్త చెప్పింది గొర్రెల కాపర్లకు దేవుడు. మొట్టమొదట దేవుణ్ణి కొలవడానికి వచ్చింది గొర్రెల కాపర్లు. మొట్టమొదట పాస్టర్లాగా అవతారం ఎత్తి దేవుని గురించి చెప్పింది గొర్రెల కాపర్లు. కానీ నేటి దినాన వాళ్ళెవరు కూడా ప్రార్థనకు రావట్లా, తక్కువగా ఉన్నారు. వాళ్ళు గొర్రెల కాపర్లుగా ఉన్న వాళ్ళే మొదటి కాపర్లు. బైబిల్ గ్రంథంలో వాళ్ళే మొదట ప్రభు దగ్గరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే సంతోష వార్త ముందు వాళ్ళకే చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిన చెప్పి సమాచారం ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవార్త. ఏ వార్త చెప్పండి? శుభవార్త. వాస్తవానికి నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు. కొంతమంది కొన్నిటిని బట్టే సంతోషపడతారు, మరి కొంతమంది వాళ్ళకి నచ్చిన వాటిని బట్టి సంతోషపడతారు. ప్రపంచమంతా సంతోషపడగలిగినటువంటి వార్త ఒకే వార్త, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో ప్రతి దేశం జరుపుకునే పండగ క్రిస్మస్. ఏ పండుగ చెప్పండి? క్రిస్మస్. ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే పండగ క్రిస్మస్. ఆఖరిగా యేసుప్రభు అంటే గిట్టని వ్యక్తి అయినా సరే
క్రీస్తు అనే పేరు పలకకుండా చచ్చిపోవడానికి అవకాశమే లేదు. నువ్వు ఒక స్థలం కొంటావు, ఒక పొలం కొంటావు, క్రీస్తు శకం 1924 అని రాయాలి నువ్వు. క్రీస్తు శకం 2025 అని రాయాలి నువ్వు, లేకపోతే అది చల్లదు. హల్లెలూయా. కాబట్టి అంతటి గొప్ప దేవుని యొక్క వార్త, శుభవార్త గొర్రెల కాపర్లకు దేవుడు తెలియచేశాడు. హల్లెలూయా. ఇంతకీ ప్రజలందరికా కొందరికా? మీరు అబద్ధమే చెప్తున్నారు. ప్రజలందరికీ శుభవార్తగా దూత విషయం చెప్పాడా? కొందరికేనా? అంటే దేవుడు ఇప్పుడు ప్రజలందరికీ దేవుడా, కొందరికే దేవుడా? ఖచ్చితంగా మీరు అబద్ధమే చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు అబద్ధమే. ఎలాగ చెప్తారు? మరి ఎంతమంది ఈ రోజున సమాజంలో యేసుక్రీస్తు ఫలానా కులానికి చెందిన దేవుడని మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటున్నారు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క చోటన యేసుక్రీస్తు ఫలానా కులానికి చెందిన దేవుడు అని వ్రాసి ఉందా? ఎక్కడ లేదు. నేను దాదాపు 10 సార్లు పరిశుద్ధ గ్రంథం చదివాను నేను. హల్లెలూయా. పూర్తిగా చదివాను 10 సార్లు దాదాపుగా. ఎంతవరకు ఎక్కడ యేసుక్రీస్తు ఫలానా కులానికి చెందిన దేవుడని లేదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. చెప్పాలి ఈ మాట అమ్మా, చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఏ కులానికి చెందిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి చెందిన దేవుడు కాదు. అలాగ ఎవరు మాట్లాడినా మీరు ఒప్పుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అయినప్పుడు దేవుడు ఒకరికే ఎందుకు చెందుతాడు? ఈ రోజున కొంతమంది మా దేవుడు అని చెప్పుకొని ఇంకొకరికి రానివ్వరు. కారణం ఏమిటి అంటే ఆ దేవుడు మీకే సొంతం కానీ ఇతరులను రక్షించడానికి చేత కాదా? ఇతరులకు దేవుడు కాదా? మీకు మాత్రమే దేవుడా? అయితే నా దేవుడు మనందరికి దేవుడని నేను పిలుపునిస్తున్నాను. హల్లెలూయా. రండి, నా యేసు ప్రభు మిమ్మలను రక్షించడానికి ఈ లోకములో పుట్టాడు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీకోసం పుట్టాడు. హల్లెలూయా. మీకు అనగా అందరికీ అనర్థం. కేవలం గొర్రెల కాపర్లకు కాదు, లేక ఫలానా వారికి చెందిన దేవుడు కాదు. అందుకని యేసుక్రీస్తు అందరికి చెందినవాడు కాబట్టి అందరికి ఆయన ఎన్నో చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడమును. అందరికి నీ బలమిచ్చువాడమును నీవే. హల్లెలూయా. అక్కడ అందరికి అనే మాట ఉంది, గమనించారా? ఆయన అందరికి బలమిచ్చు దేవుడు. ఎవరికి చెప్పండి? అందరికి, కొందరికి కాదు. అమ్మా, నీకు నచ్చిన వాళ్ళకే నీవు సపోర్ట్గా ఉంటావు, వాళ్ళకే నువ్వు బలంగా నిలబడతావు. నచ్చకపోతే తీసి అవతల పడేస్తావు అంతే. దేవుడు అన్నాడు ఐశ్వర్యమును గొప్పతనమును యేసుక్రీస్తు ప్రభువారి వలన కలుగును. ఆయన సమస్తమును పరిపాలన చేయడానికి వచ్చును. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడమును. అందరికి బలాన్నిచ్చు దేవుడు ఆయనే. హల్లెలూయా. దూతగారు మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్తున్న మాట అదే. మరియా, నువ్వు గర్భము దాల్చబోతున్నావు. అమ్మా, ఇది ఎలా సాధ్యమవుతుంది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. మొన్న ఈ మధ్య మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయినా పర్వాలేదు. ఇది పురుషుని ద్వారా జరిగే కార్యము కాదమ్మా. పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకుంటాడు. దేవుని ఆత్మ ద్వారా ఆటోమేటిక్గా గర్భంలో శిశువు ఉంటాడు. ఆ శిశువే ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు. ఎల్లప్పుడూ తోడుగా ఉండి
బలమిచ్చే దేవుడు. అంతేకాదు ఆయన ఎవరో తెలుసా? యుగ యుగాలు తన బిడ్డలను ఏలువాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట ఉంది, నీవు సమస్తమును ఏలువాడవు. మన దేవుడు పరిపాలన చేయు దేవుడు అండి. నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగిస్తే ఏది మంచో ఏది చెడో నీ మీద అధికారముగా ఉండి ఆయన నిన్ను ఏలువాడుగా ఉంటాడు, పరిపాలన చేయవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఒక రోజు రాబోతా ఉంది, సర్వ సృష్టి నాశనం కాబోయే ఒక రోజు ఉన్నది. అదే ప్రభు యొక్క రాకడ. ఆ రోజున సర్వ సృష్టి నాశనం అయిపోయిన తర్వాత అందరిలో తన వారు ఎవరో చూసి వారిని ఒక దేశంగా, ఒక ప్రత్యేకమైనటువంటి లోకంగా ఏర్పాటు చేసి దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో రాజుగా ఉండి మనలను పరిపాలన చేయబోతున్నాడు, ఏలువాడుగా ఉండబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పంటలు పండించి కష్టపడి బాధపడి ఈ పరిస్థితులు ఉండవు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా దేవుడు పోషించాడు అరణ్యంలో, ఆ రీతిగా దేవుడు మనలను ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన పోషించబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ బలమిచ్చువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము, యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే యెహోవా దేవుడు ఇద్దరు ఒకటే. ఆయన అందరికి ఉపకారములు చేయడానికి లోకములో జన్మించాడు, కొంతమందికే కాదండి. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువారు సాతాను క్రియలు లయపరిచే ఆ ఉపకారం చేయడానికి పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ధనవంతులుగా చేయడానికి దరిద్రులుగా పుట్టాడు, అది ఉపకారం కాదా? యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడానికి పుట్టాడు. ఎంతోమంది వ్యాధులు బాగుపడిపోతున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే వివాహానికి పూర్వమే భయంకరమైనటువంటి వ్యాధి నన్ను ఆవరించి ఉంది. నిజంగా ఆ వ్యాధి వల్ల నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని. ఒకవేళ బ్రతికి ఉన్నా నేను ఇలాగా ఉండేవాడిని కాదు. నన్ను స్వస్థపరిచింది ఎవరు? ప్రభు అయిన యేసయ్యే. దాదాపుగా 30 సంవత్సరాల ఆ ప్రాయములో, లేదా 30 కాదులేండి, 25 సంవత్సరాల కంటే పూర్వము ఆ సమయంలో నేను చనిపోవడానికి కూడా ప్రయత్నం చేశాను. దేనికంటే ఈ వ్యాధి వల్ల నాకు లైఫ్ అనేది లేదు. నేను వివాహానికి పనికి వస్తానో లేదో తెలియదు, నాకు బిడ్డలు పుడతారో లేదో తెలియదు. కాబట్టి వద్దు నాకు ఈ జీవితం. మా అమ్మ నాన్న ఏంటి మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదంటే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకని చెప్పి నేను చనిపోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, అది వేరే సంగతి. దేవుడు నన్ను దర్శించాడు, ఆయన స్వరం నేను విన్నాను, ఆయన వెలుగును చూశాను, ఆయనను నేను చూశాను కాబట్టి నేను బ్రతికాను. హల్లెలూయా. అది దాన్ని అట్లా ఉంచండి. కానీ ఈ రోజుకి అట్టి వ్యాధికి సంబంధించినటువంటి ఒక్క మాత్ర, ₹1 మాత్ర కూడా నేను ఎంతవరకు వేసుకోలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను దర్శించారో, యేసు ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారో, ఆ రోజు నుంచి అట్టి వ్యాధి కోసము ఒక్క పైసా నేను ఖర్చు పెట్టలేదు. ఆ రోజులు కరెంట్ ఆపరేషన్ చేయాలన్నారు, అవేమి లేవు. యేసు నన్ను దర్శించారు, యేసు రక్తము నన్ను తాకింది, ఆయన నన్ను స్వస్థపరిచాడు. అలాగా మీలో ఎంతమంది కట్టి స్వస్థత వచ్చిందో మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపకారమునకు పాత్రులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీరు చేతులెత్తి నాకు చెప్పాల్సిన పని లేదు, కానీ మీ మనస్సాక్షి మీకు చెప్తుంది యేసు ప్రభు ఎంతమందిని స్వస్థపరిచాడు. దయ్యములను వెళ్ళగొట్టడం ఉపకారం కాదా? మంచాన పడినటువంటి నీవు మళ్ళీ తిరుగుతున్నావంటే ఉపకారం కాదా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉపకారం చేయడానికి వచ్చాడు. అయితే ఎవరికి ఉపకారం? ఎవరికి ఉపకారం చెప్పండి, ఆ పాయింట్ మర్చిపోకూడదు. యేసుక్రీస్తు అందరికి ఉపకారి. ఆ మాట చెప్పాలి అందరూ. యేసుక్రీస్తు ఆయన ఎవరిని నెట్టివేయడండి. నీవు ఎప్పటికైనా భయపడాల్సిన పని లేదు. ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు.
ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ బలమిచ్చువాడు. ఒకటి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇంకా ఏం చేయబోతున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందరికి తండ్రిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన అందరికి తండ్రి. మనము వారం రోజులు ధ్యానం చేసాం ఒకే మాటను. ఏంటది? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అక్కడేముందో చదవండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన చదువున్నాను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మాయిల స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెప్పండి? అందరికి తండ్రిగా వచ్చాడు. ఆ తండ్రి ఎవరంటే నిత్యుడు. నిత్యుడు అంటే మీ నాన్న ఎల్లప్పుడూ ఉంటాడా? మా నాన్న ఉన్నాడండి. నిజంగా ఏదైనా కార్యాలు జరిగేటప్పుడు నిజంగా పసిపిల్లలాగా ఏడుస్తుంటాను నేను కూడా. మా నాన్న ఉంటే బాగుండేదే, ఈ సమయంలో నా కొడుకుని చూసుకునేవాడే, నన్ను కూడా చూసుకునేవాడు. నాకు ఆశ అన్నమాట మా నాన్నని. నాన్న నువ్వు ఒక బండి తీసుకున్నానా అనేవాడిని. ఆయన కారులో తిప్పాలని ఆశ, బైక్ మీద తిప్పాలని ఆశ. ఆయన చూస్తుండగానే ఒక మంచి ఇల్లు కట్టి ఆయన్ని ఉయ్యాల్లో అలా కూర్చోబెట్టి టీ అందించి చూసుకోవాలని ఆశపడేవాడిని. ఎందుకంటే నాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కృతజ్ఞత భావన ఉంది. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, నేను ఇలాగ ఉన్నానంటే, నేను పుట్టానంటే నా తండ్రియే కారణం కదా. ఇంకెవరన్నా కారణమా? నా తండ్రే. కాబట్టి నా తండ్రి లేకపోవడము ఈరోజు నాకు బాధ అనిపిస్తుంది. ఏడుపు వస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో నాకు కష్టాలు వచ్చినప్పుడు, నేను ఎదుర్కోలేని సమస్యలు ఉన్నప్పుడు, నిందలు పడ్డప్పుడు, ప్రజలు నన్ను ఎగతాళి చేసినప్పుడు, ఆ కష్టాల నుంచి బలపరచడానికి తండ్రి ఉంటే బాగుందని అనుకుంటా ఉంటా. ఉన్నాడా తండ్రి? నా తండ్రే కాదు, మీ తండ్రే కాదు, ప్రపంచంలో ఎవడు తండ్రి కూడా శాశ్వతంగా ఉన్నాడు. ఒకే ఒక తండ్రి, నిత్యుడగ తండ్రి. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య, ఆయనే బాలయేసు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలిస్తే పలుకుతాడు, ప్రార్థన వింటాడు, నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరికి తండ్రిగా ఉండటానికి వచ్చాడు. ఆ తండ్రి నార్మల్గా అందరిలాంటి మనిషి కాదు. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉంటాడు. పరలోకములో శాశ్వతంగా నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, రేపు నా కొడుకుతో ఉంటాడు, వాళ్ళ కొడుకుతో కూడా ఉంటాడు, రాకడ వచ్చేంత వరకు ఉంటాడు, రాకడ పర్యంతం కూడా ఉంటాడు, యుగ యుగాలు ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను. అలాంటి దేవుడు నీ కోసం పుట్టాడు. అలాంటి దేవుని సన్నిధికి నీవు వచ్చావు. నిజంగా నీవు నేను ఎంత గొప్ప భాగ్యవంతులమో మనసారా గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పగలమా దేవునికి? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచగలమా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి? ఆ సంతోషకరమైన శుభవార్త అంటే దావీదు పట్టణమందు రక్షకుడు మనందరి కోసము పుట్టి ఉన్నాడు. ఆయన మనందరి కోసం ఎందుకు పుట్టాడంటే, ఇదిగో ఆయన మనకు ప్రభువుగా ఉండటానికి పుట్టాడు. రెండోది బలం ఇవ్వడానికి పుట్టాడు. మూడోది ఉపకారం చేయడానికి పుట్టాడు. నాలుగోది నిత్యము నీకు తండ్రిగా ఉండటానికి పుట్టాడు. నాలుగో విషయం చెప్తాను. ఇర్మియా గ్రంథము 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారు ప్రవర్తనల బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. హల్లెలూయా. అందరికీ క్రియలను బట్టి
ప్రతిఫలమిచ్చువాడు. అక్కడ అందరికనే మాట ఉంది. అందరికీ ప్రతిఫలమిచ్చువాడు. క్రియలంటే చెడ్డ క్రియలే కాదు, మంచి క్రియలు. చాలామంది అంటారు, నేను ఎంత ప్రేమించాను, నాకు అందరు ఎన్నిపోటు పొడుస్తున్నారు. నో ప్రాబ్లం, నీ క్రియలకు ప్రతిఫలం ఉంది. నేను ఎంత ఉపకారం చేశాను, ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, పర్వాలేదు, నీ ఉపకారానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ మంచినైనా నీ చెడునైనా మనుషులు గుర్తించలేరు, గమనించలేరు. కానీ మంచి కంటే చెడునే ఎక్కువగా నీలో చూడటానికి ఇష్టపడతారు. నీవు ఎంత మంచి అయినా చెయ్యి, జీవితకాలం అంతా మంచి చేయి, ఒక్క చిన్న పొరపాటు ఉంటే నీవు చేసిందంతా ఎక్కడ పోసిన పన్నీరు చెప్పాలి అంతే. ఇది మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల యొక్క సైకాలజీ. గతంలో చేసిన ఏమైపోయినట్టు? నీ తండ్రి ఏమున్నాడండి? నీ తండ్రి నీకు జన్మనిచ్చాడు, నీకోసం ఏదేదో చేశాడు, ఎంతో చేశాడు. ఒక చిన్న త్రాగుడు ఉంది, అంత మాత్రాన నీ తండ్రి కాకుండా పోయాడా? నీ తండ్రి ఇంకా మంచోడు అని నువ్వు అనలేవా? ముద్ర వేయలేవా? చెడ్డవాడని ముద్ర వేసేస్తావు ఒక్కదాన్ని బట్టే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నమ్మకం ఏంటంటే మనుషులు ఎప్పుడైనా ఇలాగే ఉంటారు. నిన్ను పొగిడారా, నువ్వు భ్రమపడొద్దు, వాళ్ళే నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడతారు. నిన్ను నిందిస్తున్నారా, భయపడవద్దు, ఆ నిందలు నిన్నేమీ చేయలేవు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఒకే ఒక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఏమిటా మాట అంటే, మన క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసయ్య పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పట్టణంలో పుట్టాడు. నీ యొక్క మంచికి, నీ ప్రార్థనకు, నీ త్యాగానికి, నీ యొక్క చేసిన ఆ క్రియలకు ఫలితం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అయితే ఎంతమందికి ఫలితం ఇస్తాడు? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకేనా, రాని వాళ్ళకా? అందరికీ. అది చెప్పాలి. ఎవరికి చెప్పండి? చెప్పాలి గట్టిగా. అందరికి ప్రతిఫలం ఇస్తాడండి. నువ్వు వద్దన్న ప్రతిఫలం తీసుకోక తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడుతూ ఉంది. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, యేసు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, ఖచ్చితంగా ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు ప్రత్యక్షము కావలసి ఉన్నది. నీ మంచికి ఫలితము ఆ రోజు ఇవ్వబోతున్నాడు, నీ చెడుకి ఫలితం ఆ రోజు ఇవ్వబోతున్నాడు. అది శాశ్వతముగా పరలోకములోన నరకములోన అనుభవిస్తావు. దానికంటే ముందుగా ఈ లోకములో జీవించినంత కాలంలో కూడా కొంత నీవు వడ్డీని అనుభవించక తప్పదు. హల్లెలూయా. మంచి కూడా ఇస్తాడు యేసయ్య. కేవలం క్రియలకు ఫలితం అంటే చెడుగానే నువ్వెందుకు భావించాలి? మంచి క్రియలకు కూడా ఫలితం ఉంది. అదేగా ఇక్కడ చెప్పింది, మంచి వైనను సరే అంతే, చెడే ఎందుకు అనుకోవాలి నువ్వు? పండగ రోజున చెడు ఆలోచన నీకు ఎందుకు వస్తున్నాయి? మంచిగా నువ్వెందుకు తీసుకోకూడదు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావా? నీకు ఫలితం ఉంది. బైబిల్ చదువుకొని బయటకు వెళ్తున్నావా? ఫలితం ఉంది. దేవుని సంఘానికి వస్తున్నావా? ఫలితం ఉంది. అందరి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఫలితం ఉంది. దేవుని మందిరాన్ని కడుతున్నావా? ఫలితం ఉంది. దానికోసం త్యాగం చేస్తున్నావా? ఫలితం ఉంది. హల్లెలూయా. ఒక అమ్మాయి మన మందిరానికి వచ్చింది. అమ్మాయికి పెద్దగా ఏమీ తెలియదు. యేసు ప్రభువు అంటే కొంత అభిమానం, ప్రేమ, ఆప్యాయత అయితే ఉంది. సరిగ్గా మన చర్చికి ఎదురుగా వాళ్ళు అద్దెకుంటున్నారు. అలాగ దేవుని మందిరానికి రావడం ప్రారంభించిన తర్వాత చిన్నగా వాక్యం రుచించింది. తర్వాత ప్రార్థన, మన యొక్క క్రమశిక్షణ, అవన్నీ కూడా బాగా రుచిగా అనిపించి ఇక ఉదయాన్నే వాళ్ళ ఆయన డ్యూటీకి పోవటం ఆలస్యం, వచ్చేంతవరకు మా ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉండేది అమ్మాయి. అమ్మాయికి అన్నీ నేర్పించే చూసాను. పచ్చడి నూరుకోవడం, కూరలు వండుకోవడం తెలియదు పాపం, ఏమీ తెలియదు. వాళ్ళమ్మ వచ్చి చెప్పింది, అమ్మ నేను ఎక్కడో ఉంటానమ్మా, పాస్టర్ గారు మీరే తల్లి అనుకొని నా బిడ్డను చూసుకోండి అమ్మా అని చెప్పింది. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అప్పటికి. న్యూ దంపతులు, భార్య భర్తలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అయితే విషయం ఏం చెప్పానంటే, ఒకరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను నేను. వన్ డే రిట్రీట్ ఏర్పాటు చేస్తే
ఆ అమ్మాయి ఒకరోజు పొద్దున్నే వాళ్ళ ఆయన దాదాపు 8 గంటలకు వెళ్ళిపోతాడు అంతే. టీ టయానికి మా దగ్గర ఉంటుంది. సాయంత్రం మళ్ళీ దాదాపు 6, 7, 8 అవుతుంది. ఇంకా మన దగ్గరే ఉంటుంది. ఇంక అమ్మాయి ఆ రోజు లేదు, ఫోన్లు కూడా లేవు. భయం వేస్తుంది. దేనికి? అలవాటు అయింది కదా, ముందు రోజు అలవాటు అయిన పిల్ల అదొకటి. రెండోదేమో వాళ్ళ అమ్మ ఏదో చెప్పి వెళ్ళింది. ఇప్పుడు ఏం చెప్పాలా? ఎడిపోయింది ఈ పిల్ల. ఎవరిని అడిగినా ఏమన్నా అడిపోయి కనుక్కోండి అన్న, చూసన్న. ఆ వీధికి ఈ వీధికి పోతే పలానా అమ్మాయి ఉందంటే లేదన్నారు. ఊరి నాకు భయం వేసి అలాగ ఉంటే సాయంత్రానికి వచ్చింది ఆ పిల్ల. 8, 9 గంటలకు వచ్చింది. నేరుగా ఇంటికే వచ్చింది. అమ్మా ఎక్కడ పోయావు ఏందని అరిశాను. ఏమి లేదు అంకులు, నేను దేవుని కోసం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగాను. ఏమని? ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను కూడా వస్తానని. వాళ్ళు అన్నారు, అమ్మ పనులేమి లేవు, నువ్వు చేసే పని అంతకే లేదు, కాస్త కొంచెం చదువుకున్నావు, నువ్వు మాతో పాటు కలుపుకు రాలేవు, నాటుకు రాలేవు, ఏంటి పత్తి కోయడానికి రాలేవు, మిరపకాయలు ఎరడానికి రాలేవు, కాబట్టి నువ్వు మాతో వచ్చిన కుదరదులే అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఐడియా వచ్చిందంట, నర్సాపేట ఏదైనా పని ఎదుక్కుందామని. అప్పుడప్పుడు ఆ పిల్ల వెళ్ళి గోతాలు గుట్టే వాళ్ళకి అడగబోయి మగవాళ్ళు చేసే పని వాళ్ళతో బతినాడుకొని, అంకుల్ ఒక్కరోజు కూలి ఇవ్వండి, మీకు నచ్చినంతే ఇవ్వండి, కానీ గోతాలు కొడతాను నేనంటే, నీకేమొచ్చమ్మాయి, చూడటానికి చదువుకునే పిల్లలాగా ఉంది, ఇది మగవాళ్ళు చేసిన పని అందరు మగవాళ్ళు ఉన్నారు, నువ్వు ఎట్లా అంటే, అయినా పర్లేదు నాకు కొంచెం డబ్బులు అవసరం అని చెప్పి సాయంత్రం దాకా పని చేస్తే 100 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. ఆ 100 రూపాయలు తీసుకొని నేరుగా పరిగెత్తుకొని వచ్చి నవ్వుతూ నా దగ్గరికి వచ్చి, అంకులు రేపు మీరు వన్ డే రిట్రీట్ అన్నారు కదా, దేవుని కోసం ఏదన్నా చేయాలనుకున్నాను, మేము పేదవాళ్ళం, మా ఆయన డ్రింకరు, సంపాదిస్తాడు కానీ తాగి ఇంటికి వస్తాడు, ఎందుకులని చెప్పి నేనే కష్టపడదామని కష్టపడి తెచ్చిచ్చాను అంకులు. అంత స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మర్చిపోయాడండి? దానిని మర్చిపోలేదు. 2, 3 ఆపదలు తప్పించాడు దాన్ని బట్టి. ఒకటి, వాళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ అయిపోయింది. అట్లాంటిది దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. బిడ్డలు పుట్టిన తర్వాత మందిరానికి ఏదేదో వస్తువులు తెచ్చింది, అది వేరే సంగతి. అయినా ఇద్దరి మధ్య చిన్న వ్యత్యాసం వచ్చి విడాకుల దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ పిల్ల ఒకరోజు పరిగెత్తుకుండా వచ్చి, అంకులు మా అమ్మ ఏమో వాడిని వదిలేసాయి, వాడు డ్రింకర్ పనికిరానోడు. అలాంటిది ఆ పిల్ల వచ్చి, మరేంద్ర నీ సంగతి అన్న. వద్దు అంకుల్, నేను ఆయనతోనే ఉంటాను, ఎలాంటి వాడైనా సరే ప్రభు మారుస్తాడు, నాకు బిడ్డల్ని ఇస్తాడని నమ్మకం ఉందని అడిగితే దేవుడు మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కట్టాడు. 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలు కూడా వయసు కూడా ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. వాళ్ళ ఇంటి వెనక రోడ్డుకి ఆనుకొని స్థలం ఉంది, ఇప్పటికి రెడీగా ఉంది. సేవకులు లేక ఆగాం. అంకులు ఈ స్థలం మీకే, మీరు ఎప్పుడైనా మందిరం కట్టుకోండి, డబ్బులు ఏదేమి ఊరకనే. వికృతిలో ఇక్కడ వికృతి ఉందా? మనకు రోడ్డు పక్కన మనం వెళ్ళే రోడ్డు ఉందా? వికృతి ఎంటర్ అయిపోగానే రోడ్డు కానుకొనే స్థలం ఉంది, పెద్ద స్థలం, ఇంత స్థలం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేసిన మేలు దేవుడు మర్చిపోడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చివరిగా ఒక్క మాట చెప్పి చూపించిన వాక్య భాగాన్ని ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13:25. హల్లెలూయా. ఆయన అందరికి కృప ఇచ్చుటకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. టైం లేదు, నేను చెప్తాను. దాని మాటకు అర్థం ఏంటంటే, ఇమ్మానుయేలు అంటే మనకు తోడు. అక్కడేమన్నాడు? కృప అందరికి తోడు. కృప అంటే ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్యే. హల్లెలూయా. ఆయనే కృప, ఆయన కృప చూపువాడు, ఆయన కృప తరతరములు మన మీద ఉంచువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఇంకొక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 2:11. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము, అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను
సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారి అందరికీ ఒక్కటే మూలము. హల్లెలూయా. ఏమిటా ఒక్కటే మూలం అంటే ఆయన అందరికి తోడుగా ఉండి ఆయన కృప చూపువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కొక్క మాట చూద్దాం. తీతు పత్రిక 3:15. ఒక్క మాట చూడండి. తీతు పత్రిక నా యొద్ద ఉన్నవారందరూ 3:15 చదువురా. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై ఉండును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. వేరసి మీరు ఎన్ని చదివించినా మీకు అర్థం కాలేదుగా, నేను దాని వివరణ చెప్తాను చూడండి. ఆయన మనకు తోడుగా ఉండుట కొరకై జన్మించను. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించను. హల్లెలూయా. కాబట్టి దూత గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి అంటా ఉంది, ప్రజలందరికీ కలగబోము మహా సంతోషకరమైన శుభవార్త ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించను. ఎవరి కోసము? మనందరికి శుభవార్త తీసుకొని మన కోసం జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు మన కోసం ఏమి చేయాలని ఆశించాడంటే, ఒకటి బలం ఇవ్వడానికి ఆశించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అందరికి బలమిచ్చువాడుగా జన్మించాడు. 2 ఆయన అందరికీ ఉపకారం చేయడానికి జన్మించాడు. 3 ఆయన అందరికి ప్రభువుగా ఉండటానికి జన్మించాడు. 4 అందరికి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి జన్మించాడు. 5 ఆయన అందరికీ నిత్యుడగు తండ్రిగా ఉండి నీ తోడుంటానికి జన్మించాడు. 5వది ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి నీ పట్ల కృప చూపడానికి జన్మించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మీకోసమే జన్మించాడు. మీరు భయపడవద్దు. గొర్రెల కాపరులతో చెప్పిన మాట అదే, భయపడవద్దు. ఏ పరిస్థితి అయినా భయపడవద్దు. ఇవన్నీ మీ జీవితాల్లో జరిగించాలని ఆ దేవునికి ఆశ ఉన్నది. అట్టి కృప మీ అందరికి దేవుడు అనుగ్రహించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.